కేరళ అందాలను తలపించే కోనసీమకు ప్రకృతి వైపరీత్యాలు, గ్యాస్ బ్లౌట్ల భయం ఎందుకు? చమురు నిక్షేపాల వెలికితీతతో స్థానికులకు ఎదురవుతున్న సమస్యలేంటి? పచ్చని కోనసీమలో బ్లౌట్లు మిగిల్చిన చేదు జ్ఞాపకాలను అక్కడి ప్రజలు ఎందుకు మర్చిపోలేకపోతున్నారు? 3 దశాబ్దాలుగా నిప్పుల కుంపటిపై ఉన్న అంబేద్కర్ కోనసీమ జిల్లా వాసుల ఆక్రందనపై ఏబిఎన్ ఆంధ్రజ్యోతి గ్రౌండ్ రిపోర్ట్. గోదావరి పరవళ్ళు, పందిరి వేసినట్టు ఉండే కొబ్బరి చెట్లు, పచ్చని తివారీలో ఉన్న పంట పొలాలు, ప్రకృతి రమణీయతకు నిలువుటద్దంగా ఉన్న అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఒకవైపు ప్రకృతి వైపరీత్యాలు, మరోవైపు చమురు నిక్షేపాల వెలుగుతీతతో నిప్పుల కుంపటపై ఉన్న అంబేద్కర్ కోనసీమ జిల్లా వాసుల గుండె కోతపై ఏబిఎన్ ప్రత్యేక కథనం. అంబేద్కర్ కోనసీమ జిల్లా ఇరుసుమండ గ్రామంలో బ్లోఅవుట్ 6వ రోజు పూర్తిగా అదుపులోకి వచ్చింది. ఓఎన్జీసీ అధికారులు 6 రోజుల పాటు నిరంతరాయంగా శ్రమించి బ్లోఅవుట్ను పూర్తి స్థాయిలో అదుపు చేశారు. ఏదైతే బ్లోఅవుట్కు ప్రమాదానికి కారణమైందో ఆ వెల్లను కూడా పూర్తి స్థాయిలో క్యాపింగ్ చేశారు, పూర్తి స్థాయిలో వెల్లను కూడా మూసివేశారు. మనం విజువల్స్లో చూడవచ్చు. ప్రస్తుతం బ్లోఅవుట్ వెల్ల దగ్గర ఉన్నాము, మనం విజువల్స్లో చూస్తున్నాము. ఆ వెల్ల నుంచే భారీ స్థాయిలో అగ్నికీలలు ఎగిసిపడ్డాయి. అంటే ఈ నెల 5వ తారీఖున బ్లోఅవుట్ సంభవించింది. ఉదయం సమయంలో ప్రమాదం ఒక్కసారిగా ఈ ఇంజనీరింగ్ ఏదైతే ఓఎన్జీసీ నిపుణులు చమురు గ్యాస్ సంబంధించి రిగ్ ద్వారా డ్రిల్లింగ్ చేస్తున్న సమయంలో ఒక్కసారిగా పీడన శక్తి 2500 పీడన శక్తి స్థాయిలో చమురు నిక్షేపాలు బయటకు ఎగజిమ్మాయి. ఈ నేపథ్యంలో సిబ్బంది అంతా కూడా ఇక్కడి నుంచి పరుగులు తీశారు. కొద్దిసేపటికే ఇక్కడ అగ్నికీలలు కూడా ఎగసిపడ్డాయి. దాదాపు 6 రోజులు కూడా ఏకదాటిగా అగ్నికీలలు ఎగసిపడ్డాయి. ప్రస్తుతం ఇక్కడ పరికరాలన్నీ కూడా అగ్నికి ఆవుతాయి. బ్లోఅవుట్ ప్రివెంటర్ ఆపరేటర్ను పూర్తిగా తొలగించి కొత్త బ్లోఅవుట్ ప్రివెంటర్ను కూడా ఏర్పాటు చేశారు. మనం విజువల్స్లో చూస్తున్నాము. ఇవన్నీ కూడా అగ్నికి అవుతాయి. మనం విజువల్స్లో చూడవచ్చు. కొబ్బరి చెట్లు పూర్తిగా మాడి మసైన దృశ్యాలు కూడా మనం విజువల్స్లో చూడవచ్చు. ఈ బ్లోఅవుట్కి ఇరువైపులా 4 వైపులా ఉన్న కొబ్బరి చెట్లు అగ్నికి అవుతాయి. అదేవిధంగా వరి పొలాలు కూడా ఏదైతే ఇప్పుడు ప్రస్తుతం రబీ సీజను మొత్తం వరి నాట్లు వేశారు రైతులు, అవన్నీ కూడా పూర్తిగా ధ్వంసమై నీటమునగాయి. ఇక్కడ చమురు నిక్షేపాలతో పంట పొలాలన్నీ కూడా ఒక ఆయిల్ కూడా తేలిపోయిన దృశ్యం ఉంది. రైతులు పూర్తిగా నష్టపోయారు. చంద్రబాబు నాయుడు ఇక్కడ ఏరియల్ సర్వే చేశారు. ఇక్కడ ఏదైతే బ్లోఅవుట్ వల్ల నష్టపోయిన ప్రాంతాన్ని ఆయనే స్వయంగా ఏరియల్ సర్వే ద్వారా కూడా చూశారు. చంద్రబాబు కూడా ఇక్కడ జిల్లాధికారులతో మాట్లాడారు. రైతులకు నష్టపరిహారం ఇవ్వాలి, రైతులను ఆదుకోవాలి అని కూడా చంద్రబాబు ఆదేశించడం జరిగింది. ప్రస్తుతం బ్లోఅవుట్ అదుపులోకి వచ్చినప్పటికీ కూడా రైతులు గ్రామస్తుల్లో అయితే కనుక ఆవేదన వ్యక్తమవుతుంది. పూర్తి స్థాయిలో చమురు నిక్షేపాలు ఇక్కడ జరగకూడదు, తమ గ్రామానికి రక్షణ కల్పించాలి, భవిష్యత్తులో ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూడాలనేది కూడా గ్రామస్తులు రైతులు కూడా తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. బ్లోఅవుట్ సంభవించిన ప్రాంతంలోనే వీళ్ళు నష్టపోయిన రైతులు ఉన్నారు. మనం వాళ్ళతో కూడా మాట్లాడి వాళ్ళ పంట ఎంత నష్టపోయింది అనేది కూడా తెలుసుకుందాం. చెప్పండి, మీరు బ్లోఅవుట్కి సంబంధించి మీ పంట ఎన్ని ఎకరాల్లో పంట నష్టపోయింది, ఏం పండిస్తున్నారు? సోమవారం మేము సరిగ్గా 2ంటికి ఖాళీ చేసామండి. ఏమంటే మేము 4 ఎకరాలు ఉడుతున్నామండి. కొబ్బరి చెట్లు నాశనమైపోయినాయి. ఈ పక్క ఏదన్నా రైతులు అందరూ కూడా నాశనమైపోయారండి. మేమేదో ప్రాణనష్టం ఏం లేదు కానండి, రైతులు మాత్రం నాశనమైపోయారు. దూళ్ళని మేమంతా వెళ్ళిపోయి, అందుకు చంద్రబాబు నాయుడు గారు మాకు న్యాయం చేసి రైతులందరికీ న్యాయం చేసి మమ్మల్ని చూడమని మేము కోరుకుంటున్నామండి. ఓఎన్జీసీ తరఫున మాకు ఏం లేదండి, ఇంకా ప్రభుత్వం తరఫునే మాకు ఏమన్నా చూడాలండి. అదని జరిగింది. అది కూడా చూడాలి ఒకసారి. మొత్తం 3 ఎకరాలు చేస్తున్నారు. 3 ఎకరాలండి. 3 ఎకరాలు ఎంత నష్టం వచ్చింది మీకు? ఎంత నష్టం అంటే ఏం చెప్పమండి. చేలు ఉడిచామండి, పాడైపోయినాయండి, కొబ్బరి చెట్లు నాశనం అయిపోయినాయండి, దూళ్ళకి ఏమో మేతలేదండి. ఈ రకంగా పాటలు పడుతున్నామండి. ఈ అంతే ఇంకా అసలు చూడక్కర్లేదండి ఈ ప్రభుత్వం. ఈ పక్క అంతా మా ఎలాగ కొన్ని చచ్చిపోయి కొన్ని ఉన్నాయండి. అది జరిగిందండి. మాకు ఏదో న్యాయం చేయమని మేము కోరుతున్నామండి. మాలో ఎకరం ఉందండి, ఇదే ఈ పక్కనే కొబ్బరి తోట ఇదేనండి, ఇదే ఈ పక్కదేనండి. 1 ఎకరం ఉందండి. మాడిపోతుందండి. ఎందుకు పని చేయబట్టే ఏమో రాను అలాగ అయిపోతాయండి, కరిగిపోతాయి అంతే. పిచ్చడానికి పచ్చగా ఉన్నా కొంచెం రాను మసి అయిపోతాయండి. ఇప్పుడు గవర్నమెంట్ ఏం చేయాలి? ఇప్పుడు ఏం చేసిందండి? ఓఎన్జీసీ సాయం చేయలేదు, గవర్నమెంట్ సాయం చేయలేదు. ఇప్పుడు మట్టికి 1 రూపాయి ఇవ్వలేదు, ఏం లేదు అసలు. ఇప్పుడు మట్టికి అసలు జనం ఎక్కడికి వెళ్ళిపోరో కూడా తేలతాం. అలాగే అయిపోయింది. ఏం చేసింది? అలా వచ్చి ఏం చేసింది? ఏమీ చేయలేదు. మేము చేస్తాం.
మేము చేస్తాం అన్నారు. ఏం చేశారు? ఇవాళకప్పుడే 6 రోజులు అవుతుంది. చెప్పండి, అంటే ఇప్పుడు మీ గ్రామస్తులంతా బ్లోఅవుట్ కంట్రోల్ అయినప్పటికీ కూడా భవిష్యత్తులో ఇటువంటి కార్యక్రమాలు చేయకూడదు, ఆపేయండి అని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు. మీరు ఎమ్మెల్యేలు వాళ్ళు వచ్చారు, ఏం చెప్తున్నారు మీరు? మా గ్రామం వచ్చి గూడపల్లి, ఇరిసిమండకి పరిసర గ్రామం. బ్లో అవుట్ అయితే అదుపు చేయడం జరిగింది. అంటే అదుపు చేయడం అభినందనీయం, కానీ ఇటువంటి పరిస్థితులు మళ్ళీ ఏర్పడకుండా ఉండడానికి తగిన చర్యలు తీసుకోవాలని చెప్పేసి మేము గట్టిగా డిమాండ్ చేస్తున్నాం. అయితే గతంలో ఇది సుమారు 3 దశాబ్దాలు 30 సంవత్సరాల క్రితం మూసివేసిన వెల్లని మళ్ళీ ఒక ప్రైవేట్ కంపెనీకి ఏజెన్సీకి ఇచ్చి చేయడం అనేది వాళ్ళ ఓఎన్జీసీ అది దుశ్చర్య. అది ఇటువంటి పునరావృతం కాకుండా ఉండడానికి మేము డిమాండ్ చేస్తూ, అయితే ఈ 6 రోజులుగా స్థానిక ఎమ్మెల్యే వరప్రసాద్ గారు కానీ, మన స్థానిక ఎంపీ హరీష్ మాధురి గారు కానీ శాయశక్తుల పిన్ టు పిన్ ఏ టైంకి ఏది జరుగుతుందో ఏంటి అనేది అన్నీ చేస్తూ ఇవి అందరినీ అలర్ట్ చేస్తూ మీడియా మిత్రులు కూడా తగిన సహకారం అందించారు. అయితే మేము భవిష్యత్తులో ఇవి కొనసాగకుండా ఉండడానికి మేము 3 దశాబ్దాలుగా చూస్తున్నాం. 1995 మాకు తెలుసు. 95 దగ్గర నుండి ఓఎన్జీసీ ఇక్కడ చేసి చర్యలన్నీ వాళ్ళ దుశ్చర్యగా భావిస్తున్నాం. ఎప్పటి వరకు ఊడ్చుకోవాలో కూడా తెలియని పరిస్థితి. ఇది అయితే 15 ఎకరాల వరకు విస్తరించి ఉన్నది. ఈ సాయిల్ కూడా సడన్గా దిగిపోయే అవకాశం కూడా ఉన్నదని చెప్పేసి మేము అభిప్రాయపడుతున్నాం. ఇప్పటి వరకు కూడా మనం రైతులతో కూడా మాట్లాడడం జరిగింది. మొత్తానికి చూస్తే కనుక ఈ ఓఎన్జీ ఏదైతే ఇక్కడ బ్లోఅవుట్ జరిగిందో, బ్లోఅవుట్ వల్ల రైతులు తీవ్రంగా నష్టపోయారు, పంట పొలాలు తీవ్రంగా నష్టపోయాయి, కొబ్బరి చెట్లు మాడి మసి అయిపోయాయి. ఓఎన్జీసీ బ్లోఅవుట్ వల్ల నష్టపోయిన రైతుల ఆవేదన. అంబేద్కర్ కోనసీమలో చమురు సంస్థలు గ్యాసు చమురు నిక్షేపాలు వెలికి తీయడం వల్ల పంటలపై తీవ్ర ప్రభావం చూపుతుంది. కాలుష్యం, వాటర్ కాలుష్యం అయిపోతుంది, గాలి కాలుష్యం అయిపోతుంది. దీనివల్ల పంటల దిగుబడి కూడా తగ్గుముఖం పడుతుంది. రైతులు కూడా తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే నెలకొంది. ముఖ్యంగా చూస్తే కనుక అంబేద్కర్ కోనసీమ జిల్లాకు సంబంధించి అమలాపురం రెవెన్యూ డివిజన్లో 158 ప్రాంతాల్లో 870 ఎకరాల విస్తీర్ణంలో ఓఎన్జీసీతో పాటు ప్రైవేటు సంస్థలు కూడా చమురు గ్యాస్ నిక్షేపాలను కూడా వెలికి తీస్తున్నారు. రామచంద్రపురం రెవెన్యూ డివిజన్కు సంబంధించి 39 ప్రాంతాల్లో 260 ఎకరాల్లో చమురు నిక్షేపాల కోసం వెలికి తీస్తున్నారు. అదేవిధంగా కొత్తపేట రెవెన్యూ డివిజన్కు సంబంధించి 20 ప్రాంతాల్లో 126 ఎకరాల్లో ఇక్కడ తవ్వక ఏదైతే చమురు కోసం అన్వేషణ సాగుతుంది. ఆన్షోరు ఆఫ్షోరు అంటే సముద్రంలోన భూభాగంలో కూడా నిరంతరాయంగా ఓఎన్జీసీతో పాటు ఓఎన్జీసీకి అనుబంధంగా ప్రైవేటు సంస్థలు కూడా నిత్యము చమురు నిక్షేపాల కోసం అన్వేషిస్తున్నారు. చమురును వెలికి తీస్తున్న పరిస్థితి అయితే నెలకొంది. ప్రస్తుతం 1255 ఎకరాల్లో చమురు వెలికితీత కొనసాగుతుంది. దీనికి సంబంధించి అంటే ఏదైతే చమురు నిక్షేపాల కోసం ఓఎన్జీసీ వెల్స్ అవుతుంది, ఆ వెల్లలో కోసం రైతుల నుంచి భూములు తీసుకుంటుంది. ఎకరానికి 5 ఏళ్లకు 3 సంవత్సరాల నుంచి 5 సంవత్సరాల వరకు భూములు లీజుకి తీసుకుంటుంది. ఎకరానికి 80,000 నుంచి 80,000 రూపాయలు ఇస్తున్నారు. అదే బీడు భూములకైతే కనుక 27,000 రూపాయలు రైతుకి ఇస్తున్నారు. చమురు నిక్షేపాల తర్వాత ఈ ఓఎన్జీసీతో పాటు వాటికి అనుబంధంగా ఉన్న సంస్థలు నిర్లక్ష్యంగా ఉండడం, చమురుకి సంబంధించిన వెల్స్ను మూసివేయకపోవడం వల్ల కూడా ఈ ప్రమాదాలు రైతులు మాత్రం తీవ్రంగా నష్టపోతున్నారు అనేది మనం చెప్పవచ్చు. ప్రస్తుతం ఇక్కడ ఒక రైతు ఇక్కడ స్థానిక ప్రెసిడెంట్ ఉన్నారు, అంటే నగరం గ్రామానికి సంబంధించి ప్రెసిడెంట్ ఉన్నారు. ఇక్కడే విస్ఫోటనం జరిగింది 2014 సంవత్సరంలో. ఆయనతో మాట్లాడదాం. ఇక్కడ పంటల దిగుబడి ఎలా ఉన్నది, ఈ గ్యాస్ లీకేజీ అయిన తర్వాత విస్ఫోటనం అయిన తర్వాత ఇక్కడ పంటల దిగుబడి ఎలా ఉందని ఆయనతో మాట్లాడదాం. సార్ చెప్పండి, మీ గ్రామంలోనే 2014 జూన్ 27న విస్ఫోటనం సంభవించింది, 22 మంది చనిపోయారు. అప్పటి నుంచి కూడా పంటలు దిగుబడి అవ్వట్లేదు, రైతులు ఆందోళన చెందుతున్నారు, ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పుడు ఎలా ఉంది ఇక్కడ పరిస్థితి, ఎలా ఉంది? ఇక్కడ చాలా దారుణమైన పరిస్థితి అండి. ఎందుకంటే కోనసీమలో మరి ప్రతి ఒక్కరూ కూడా ఈ కొబ్బరి మీద ఆధారపడి బ్రతుకుతూ ఉంటారు. మరి కొబ్బరి దిగుబడి పూర్తిగా తగ్గిపోయింది. తగ్గిపోవడం వల్ల రైతు చాలా నష్టపోతున్నాడు. అలాగే వరి కూడా దిగుబడి మొత్తం తగ్గిపోయింది. ముందు 30 బస్తాలు అలాగే పండే ఎకరం పొలం ఇప్పుడు 15 బస్తాలు 10 బస్తాలు పండే పరిస్థితి వచ్చేసింది. అలాగే అంతర పంటగా ఇక్కడ అరటిని సాగు చేస్తూ ఉంటారు. ఆ దిగుబడి కూడా పూర్తిగా తగ్గిపోయింది.
అలాగే మామిడి కానీ ఇంకా కాయగూరలు కానీ ఇటువంటివన్నీ కూడా పూర్తిగా దిగుబడి తగ్గిపోయినాయి. అలాగే వాటర్ పూర్తిగా పొల్యూషన్ అయిపోయింది. ఎందుకంటే వీళ్ళ సీస్మిక్ సర్వేని చేస్తూ ఉంటారు. ఆ సర్వేలో కొన్ని వందల మీటర్ల లోనికి వెళ్ళడం వల్ల మరి భూగర్భ జలాలన్నీ కూడా పాడైపోవటం వల్ల మరి ఇక్కడ ఎంతో కోనసీమలో కొబ్బరి బండం ఎలా ఉందో అటువంటి మంచినీరు తాగేవారు, చాలా ఆరోగ్యంగా ఉండేవారు. అటువంటి పరిస్థితులు లేకుండా ఇక్కడ ఉన్న వాటర్ అంతా కూడా పూర్తిగా పొల్యూషన్ అయిపోవడం వల్ల ప్రతి ఒక్కరూ కొనుక్కుని తాగే పరిస్థితి వచ్చింది. ఇది మట్టుకి వీళ్ళు చేసినటువంటి కార్యకలాపాల వల్ల చాలా ఇబ్బందులు పడుతున్నారని రైతులు కూడా, కోనసీమ రైతులు కలెక్టరేట్ దగ్గర కూడా ఆందోళన చేస్తున్నారు, సిస్మిక్ సర్వేని నిలిపివేయాలని. మీరు ఏం డిమాండ్ చేస్తున్నారు? అది ఖచ్చితంగా ఆపేయాలనే మా డిమాండ్ కూడానండి. ప్రజలందరూ కూడా అదే కోరుకుంటున్నారు. ఇంతకుముందు ఇక్కడ మంచి ఆరోగ్యమైన పరిస్థితి, ఒక ఊటీలో ఉన్నటువంటి పరిస్థితి ఈ కోనసీమలో ఉండేది. మంచి ఆరోగ్యకరంగా ఉండేవారు. ఈ ఓఎన్జీసీ గెయిల్ కార్యకలాపాలు ఎప్పుడైతే వచ్చినాయో అప్పటి నుంచి పూర్తిగా ఆరోగ్యాలు కూడా పూర్తిగా పాడైపోయినాయి. ప్రతి ఒక్కరు కూడా మరి శ్వాసకోశ వ్యాధులతో బాధపడుతూ ఉన్నారు. స్కిన్ ఎలర్జీల వల్ల కూడా మరి చాలా మంది బాధపడుతున్నారు. హార్ట్ అటాక్స్ కూడా విపరీతంగా వచ్చేస్తున్నాయి ఎయిర్ పొల్యూషన్ వల్ల. ఇప్పటివరకు కూడా మాట్లాడడం జరిగింది. మొత్తాన్ని చూస్తే కనుక అంబేద్కర్ కోనసీమ జిల్లాకు సంబంధించి ఇక్కడ చమురు నిక్షేపాల కోసం అన్వేషణ చేయడం వల్ల పంట పొలాలు తీవ్రంగా నష్టపోతున్నాయి, దిగుబడి తగ్గిపోతుంది. కొబ్బరి రైతులు, వరి రైతులు, అరటి రైతులు చాలా నష్టపోతున్నారు, తీవ్రంగా నష్టపోతున్నారు. కాబట్టి ఇప్పుడైనా రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు స్పందించి ఇక్కడ కోనసీమ ఏరియాలో సిస్మిక్ సర్వేను నిలిపివేయాలని కూడా రైతులు డిమాండ్ చేస్తున్నారు. పంటలు నష్టపోవడంతో పాటు ఇక్కడ ఏదైతే భూగర్భ జలాలు ఉన్నాయో అవన్నీ కలుషితం అయిపోవడం వల్ల తాగడానికి కూడా నీళ్లు పనికిరాని విధంగా ఉండిపోతున్నాయి, నష్టం వాటిల్లుతుంది అనేది కూడా రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం మనం అంబేద్కర్ కోనసీమ జిల్లా మామిడికుదురు మండలం నగరం గ్రామంలో ఉన్నాము. మనం ఉన్న ప్రాంతం దగ్గరే 2014 జూన్ 27న భారీ విస్ఫోటనం సంభవించింది. 22 మంది గ్రామస్తులు మృతి చెందారు. మనం ప్రస్తుతం ఇక్కడ గ్రామంలో ఉన్నాము, ప్రమాదం జరిగిన ప్రాంతం దగ్గర ఉన్నాము. ఇక్కడ విజువల్స్లో చూడవచ్చు, గెయిల్ సంస్థ అంటే ఓఎన్జీసీ నుంచి లీజుకు తీసుకున్న గెయిల్ సంస్థకు సంబంధించిన పైప్ లైన్ ఇక్కడ లీక్ అయ్యింది. ఈ లీక్ అయ్యి తెల్లవారుజామున ఇక్కడ సమీపంలోనే ఒక హోటల్ యజమాని స్టవ్ వెలిగించిన నేపథ్యంలో భారీ విస్ఫోటనం సంభవించింది. 22 మంది మృతి చెందారు. సుమారుగా 20 మంది వరకు కూడా తీవ్రంగా గాయాలు పాలయ్యాయి. ఈ సంఘటన దేశంలోనే అతిపెద్ద విస్ఫోటనంగా కూడా చెప్పవచ్చు. దాదాపు 11 ఏళ్ళు అయింది ఈ విస్ఫోటనం జరిగి. అప్పట్లో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించాయి, గెయిల్ సంస్థ కూడా స్పందించింది. ఎవరైతే మృతి చెందారో ఈ ప్రమాదంలోని 22 మంది వాళ్ళ కుటుంబాలను ఆదుకుంటామో, ఎవరైతే తీవ్రంగా గాయపడ్డారో వాళ్ళని ఆదుకుంటామో. ఈ గ్రామం తీవ్రంగా నష్టపోయింది కాబట్టి భవిష్యత్తులో ఈ గ్రామంలో అటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూస్తాము. ఇక్కడ అభివృద్ధి చేస్తాము, ఒక సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మిస్తాము, గ్రామస్తులకు అండగా ఉంటామని గెయిల్ సంస్థ ప్రకటించి 11 ఏళ్ళు అయింది. ఇక్కడ గ్రామస్తులు కూడా ఉన్నారు. అసలు 2014 సంవత్సరంలో ఏం జరిగింది, గెయిల్ సంస్థ వీళ్ళకి ఏం ప్రకటించింది, అప్పుడు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వీళ్ళకి ఏం హామీ ఇచ్చాయి, మనం విజువల్స్లో చూస్తున్నాము. ఈయన గెయిల్ ప్రమాదంలో 2014 భారీ విస్ఫోటనంలో అగ్నికి మంటలు, భారీ స్థాయిలో మంటలు లేపడం వచ్చంతో ఈయనంతా కూడా శరీరం అంతా కూడా కాలిపోయిన దృశ్యాలను కూడా మనం విజువల్స్లో చూడొచ్చు. ఈయన చాలా దాదాపు 1 నుంచి 2 నెలలు ఆసుపత్రిలోనే ఉండి బెడ్ పైన ఉండి చికిత్స పొంది మళ్ళీ సజీవంగా గ్రామంలోకి వచ్చిన పరిస్థితి అయితే నెలకొంది. శరీరం అంతా చూడొచ్చు. ఇలాగ ఏ ఇంటికి వెళ్ళినా సరే విషాద స్థాయిలో అలముకుంటాయి. ఎందుకంటే కళ్ళు ఎదుటే వాళ్ళ కుటుంబ సభ్యులు 22 మంది కూడా మృతి చెందారు. చిన్నారులు ఉన్నారు, పెద్దలు ఉన్నారు, మహిళలు ఉన్నారు. మనం ఆయనతో మాట్లాడదాం. అప్పట్లో ఈయన ప్రమాదం జరిగినప్పుడు గెయిల్ సంస్థ ఈయనకి ఏం హామీ ఇచ్చింది, హామీలు ఏమైనా నెరవేర్చింది అనేది మాట్లాడదాం. సార్ చెప్పండి, మీరు ఆ ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డారు, అంటే ప్రాణాలతో పోరాడి బయటపడ్డారు, మృత్యుతో పోరాడి బయటపడ్డారు. మీ ఎదుర్కొంటేనే చాలా మంది చనిపోయారు. గెయిల్ మీకు ఏం హామీ ఇచ్చింది, హామీలు అమలు చేసింది? గెయిల్ అయితే సార్ ఎక్కువ శాతం కాలిపోయినందుకు నాకు అలాగే ఓనర్స్ మోహన్ వెంకటకృష్ణ చెప్పి ఇద్దరు కూడా, నాకు తనకి కూడా ఇద్దరికి కూడా నీతి ప్రసాద్ గారు కలెక్టర్ గారు ఉన్నారు కదండి, కాలిపోయిన వాళ్ళకి 25 లక్షలు ఇచ్చారు, వీళ్ళకి 5 లక్షలు ఇచ్చారు. ఎక్కువ శాతం కాలిపోయారు కాబట్టి వీళ్ళకి కూడా 25 లక్షల కాడికి సరిపెట్టాలి, 5 లక్షలు ఇచ్చాం కాబట్టి ఇంకో 20 లక్షలు ఇవ్వాలని చెప్పేసి నీతి ప్రసాద్ గారు చెప్పడం జరిగిందండి. తర్వాత ఈ గ్రామాన్ని దత్తత తీసుకుంటామని చెప్పేసి అని అన్నారు. సీసీ రోడ్లు అన్నారు, వాటర్ ఇంటింటికి వాటర్ అన్నారండి. 150 పడకలతోటి హాస్పిటల్ కట్టిస్తా ఉన్నారు, ఫైర్ ఆఫీస్ అన్నారు, ఉండే కరెంటు ఫ్రీ అన్నారు. ఈ నిబంధనలన్నీ కూడానండి
ఒక్కటి కూడా నెరవేర్చలేదు. ఇప్పటికి 11 సంవత్సరాలు కండి ఇప్పటికీ కూడా సిసి రోడ్లు కాదు కదా, వాటర్ కాదు కదా, ఫైర్ ఇంజిన్ లేదు, ఒక హాస్పిటల్ లేదు, ఏమీ లేదు సార్. ఈ గేర్ వారి నిర్లక్ష్యం వల్ల ఇక్కడ ఈ సర్వనాశనం అయిపోయిందండి నగరం, గ్రామం అంతా కూడా. నాకు 20 లక్షలు ఇస్తా అన్నారండి. అలాగే మా మిస్సెస్ కూడా కాలం చేసిందండి. 2 years ఉందండి, 2 years తర్వాత కాలం చేసింది. ఆవిడకి కూడా 20 లక్షల రూపాయలు ఇమ్మని కలెక్టర్ గారు స్టాంప్ వేసండి లెటర్ పంపించారు. ఆవిడకి ఇవ్వలేదండి. ఈ రాకపోయింది వీళ్ళ కోసం తిరగడానికే మనకి లక్షలు ఖర్చు అయిందండి. ఇక్కడ గ్రామస్తులు ఉన్నారు, నగరం గ్రామం. చెప్పండి, ఎందుకు ఈ గెయిలు అంటే ఇంత ప్రమాదం జరిగి ఇంత మంచి అనిపోయినా ఎందుకు మీ గ్రామాన్ని నిర్లక్ష్యం చేస్తుంది? మేము భయంతో చచ్చిపోతున్నాం తప్ప కానండి, పిల్లలు వాళ్ళు రోజు అప్పుడు అక్కడ ఇరుసుమలేదు జరిగిందండి, ఎక్కడొక సంఘటన జరుగుతూనే ఉంటున్నాయి. కానీ వీళ్ళ నిర్లక్ష్యం వల్ల మేము గ్రామంలో నుండి వెళ్ళిపోవాలంటే మాకు సరైన విధానం కూడా మాకు లేదండి. గవర్నమెంట్ కనీసం ఏమన్నా కొంచెం చేస్తారు అనుకుంటే ఇక్కడ కొనుగోరు మెరకని మాకు ఇక్కడ ఒక 20 ఇళ్ళు ఉన్నాయండి, ఓనర్స్ మెరకని ఇక్కడ ఇళ్ళు ఉన్నాయండి. అది ఇల్లు డ్యామేజ్లు అయిపోయినా కూడా పట్టించుకోకుండా ఇలా ఏదో చేస్తామన్నా తప్ప ఏమి చేయలేదు. దత్త చేసుకుంటారు వీళ్ళకి రేపు అవుతాయి అనుకున్నామండి. అయితే ఓనర్స్ మెరకు కానీ ఇక్కడ కొనుగోలు మెరకు కానీ ఏ విధమైన మాకు రూపాయి మాకు ఇవ్వలేదండి. అంత వాళ్ళ స్వార్థం అలా పని చేయించుకుని వెళ్ళిపోవటానికే తప్ప కానీ కర్మ విషయానికి దేనికి ఏమి లేరండి. మీరు చెప్పండి, అంటే ఎలా ఉంది ఇప్పుడు, అంటే మీ గ్రామం పరిస్థితి ఇప్పుడు ఎలా ఉంది ఈ ప్రమాదం జరిగిన తర్వాత? ఇక బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే మాది బ్లాస్ట్ అయి మనుషులు చనిపోయినా కూడా నెక్స్ట్ ఇరుసమని జరిగిందంటే వాళ్ళ నిర్లక్ష్య వైఖరి మీరు డైరెక్ట్గా కళ్ళకు కనపడుతుంది. మరి ఈ ఓఎన్జీసీ ఈ గెయిల్ వారు చేస్తున్న కార్యకలాపాల వల్ల చాలా నష్టం జరుగుతుంది మా ఏరియాకి. అలాగే వాళ్ళు గెయిల్ వ్యాన్లను ఇచ్చారు, దాని నుంచి మెడిసిన్ కానీ ఏమి ఇవ్వట్లేదు. వాళ్ళు కూడా అది కూడా వాళ్ళు ఏదో ఫార్మాలిటీ కోసం నడిపిస్తున్నారు తప్ప ఎటువంటి ప్రజలకు ఉపయోగపడేలాగా ఏం చేయట్లేదు. ఇక్కడ చాలా ఏరియాలు ఉన్నాయి, మొత్తం బిల్డింగ్లు పగిలిపోయి ఉన్నా కూడా వాళ్ళు ఎటువంటి ఆలోచన లేకుండా అసలు ఏమీ చేయకుండా ఉంటున్నారు. మరి దీని మీద ఇప్పటికైనా స్పందించి, అయితే మా డిమాండ్ ఒకటే, అయితే వాళ్ళు సంస్థలు మూసేయాలి, లేకపోతే మా గ్రామాన్ని దత్తత తీసుకుని మాకు కావాల్సిన అంటే చదువుకునే యువకులు ఉన్నారు, వృద్ధులు ఉన్నారు, లేకపోతే ఇంకా వాళ్ళు చాలామంది ఈ రైతులందరూ కూడా నష్టపోతున్నారు. మరి దీని మీద ఈ కథనాలు చూసిన తర్వాత వాళ్ళు చలిస్తారని చెప్పి నేను ఆశిస్తున్నాను. మీరు చెప్పండి. ఇక్కడ 2014లో ఇక్కడ జరిగింది, అవి చేస్తున్నాం అన్నారు. దానికి ఎగ్జాంపుల్ ఇప్పుడు మీ కళ్ళ ముందే కనపడుతున్న రోడ్డు ఎలా ఉందో వాళ్ళు చేస్తానన్న పనులు కూడా ఇప్పుడు అదే స్థాయిలో ఉన్నాయి. కనీస డెవలప్మెంట్కి వాళ్ళ సహకారం ఇంత కూడా లేదు. ఇవాళ గెయిల్ అవనివ్వండి, గెయిల్లోనే మేము నష్టపోయాం, బ్లాస్టింగ్ కూడా గెయిల్ వారిదే. కానీ ఓఎన్జీసీ వారు కూడా గ్రామానికంటూ ఇక్కడ అసెట్స్ ఉన్నాయి కానీ ప్లాంట్ పెట్టారు, కానీ గ్రామానికంటూ ప్రత్యేకించి మా ఓఎన్జీసీ చేసిందని చూపించడానికి ఒక్క కార్యక్రమం కూడా ఇక్కడ జరిగింది లేదు. ఎక్కడో చేస్తున్నాం, మొత్తం అంతా చేస్తున్నాం అన్నారు తప్ప అసలు బాధితులకి భయభ్రాంతులు అయినటువంటి కుటుంబాలకి వీళ్ళు ఏం చేశారు అన్నది ఆ కుటుంబాల మధ్యకి వస్తే కనుక తెలుస్తుంది. ఏదో సమయానికి వాళ్ళ అవసరం తీర్చుకోవడానికి మాకు ఏ 4 కౌర్లు చెప్పడం వెళ్ళిపోవడం తప్ప ఏ ఒక్క పని కూడా నెరవేరలేదు సార్ గెయిల్ వల్ల. ఇప్పటివరకు కూడా మనం నగరం గ్రామంలో ఇక్కడ గ్రామస్తులతోనే అదేవిధంగా ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన వ్యక్తితో కూడా మాట్లాడడం జరిగింది. మొత్తానికి చూస్తే కనుక గెయిల్ కూడా స్పందించి తమ గ్రామానికి అభివృద్ధి చేయాలి, గ్రామానికి ఎటువంటి ప్రమాదం లేకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలనేది కూడా నగరం గ్రామస్తులు కోరుతున్నారు. ఇదండి అంబేద్కర్ కోనసీమ జిల్లాలో చమురు నిక్షేపాల కోసం ఏదైతే గెయిలు ఓఎన్జీసీ సంస్థలతో పాటు వాటికి అనుబంధంగా ప్రైవేటు సంస్థలు చమురు నిక్షేపాల కోసం డ్రిల్లింగ్ చేయటం వల్ల ఇక్కడ వాయు కాలుష్యం ఏర్పడుతుంది, పంటల దిగుబడి తగ్గిపోతుంది, రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు, వాయు కాలుష్యం ఏర్పడుతుంది. ఏదైతే దాదాపు 3 దశాబ్దాలు గడిచినప్పటికీ కూడా పురాతన పైప్ లైన్లను మార్చలేదు, వాటి పైప్ లైన్లు మార్చాలి. ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు ఇండికేటర్లు ఏర్పాటు చేయాలి. ప్రమాదం జరిగినప్పుడు గ్రామస్తులను అప్రమితం చేసే విధంగా కూడా యంత్రాంగం ఉండాలి. ఏ ప్రమాదము ముంచుకొస్తుంది అనేది ఇప్పటికీ కూడా రైతులు కావచ్చు ప్రజలను కూడా వెంటాడుతుంది. కాబట్టి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించి చమురు అన్వేషిస్తున్న సంస్థలపై నిఘా పెట్టి భవిష్యత్తులో ఇటువంటి ప్రమాదాలు జరగకుండా చూడాలని కోనసీమ వాసులు కోరుతున్నారు. వీడియో జర్నలిస్ట్ సతీష్తో రాజుబాబు, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి, అంబేద్కర్ కోనసీమ జిల్లా.